చాణక్యనీతి మన లైఫ్లో వర్తించే అద్భుత సిద్ధాంతం. ఎప్పుడూ అందుబాటులో ఉండడమంటే ఆనందం కాదు, అవమానం. మీరు ఎప్పుడూ అందుబాటులో ఉంటే, తక్షణమే స్పందిస్తూ వెంటనే హాజరైపోతూ ఉంటే, లేదు అన్నమాటను ఎప్పుడూ ఉపయోగించకుండా ఉంటే మీ విలువ తగ్గిపోతుంది. చాణక్యుని మాటల్లో చెప్పాలంటే, విలువ అనేది అరుదుగా కనిపించడంలోనే ఉంటుంది. ఎప్పుడూ అందుబాటులో ఉండడం వల్ల మన అనేకత, ప్రత్యేకత కనపడదు. అప్పుడు మనల్ని విలువైనవారిగా కాకుండా అలుసుగా తీసుకుంటారు. చాణక్య రహస్యం ఒక విషయం అడిగిన వెంటనే కాకుండా కొంచెం ఆలస్యంగా స్పందించడం ద్వారా మన విలువను పెంచుకోవచ్చు. చాణక్యుడు రాజులకు ఒక బలమైన వ్యూహాన్ని నేర్పాడు. ప్రతి ఒక్కరికీ రాజును కలుసుకునే అవకాశం ఉండకూడదని. ఎందుకంటే రాజుగారి అందుబాటు పరిమితమైతే రాజు సమయం విలువైనదిగా మారుతుంది. అలాగే మనము తక్షణమే స్పందించాల్సిన అవసరం లేదు, సరే అని వెంటనే ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చేస్తే మన సమయానికి విలువ పెరుగుతుంది. మనల్ని ఆటోమేటిక్గా కాదు, ఆలోచించి మాత్రమే సంప్రదిస్తారు. ఇది ఇతరులు మనల్ని గౌరవించడం మొదలుపెట్టే ప్రథమ దశ. అందుబాటులో ఉండటమంటే నమ్మకమో ప్రేమో కాదు. చాలామంది నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటే అది నా ప్రేమని, నమ్మకాన్ని చూపిస్తుంది అనుకుంటారు. కాని చాణక్యుడు చెప్పేది వేరే. అతని ప్రకారం ఎప్పుడూ అందుబాటులో ఉండటం వల్ల మనల్ని బలహీనులుగా భావిస్తారు. నీవు ఎప్పుడూ ఇక్కడే ఉంటే నిన్ను వారు అవసరంగా కాక అనవసరమైన వాడిగా మరియు అవసరానికి పనికివచ్చేవాడిగా మాత్రమే చూసేస్తారు. నిజమైన నమ్మకం ఇంటెగ్రిటీతో చూపించాలి, హాజరుతో కాదు, విలువతో గౌరవం. చాణక్యుడు చెప్పే నైతికత నీ అప్రత్యక్షతే నీ ప్రాధాన్యతను చూపించాలి. అంటే ఎప్పటికిప్పుడు కనిపిస్తూ పదే పదే సహాయం చేస్తూ ఉండకుండా కేవలం ఫోన్ చేసి మాట్లాడటం, అవసరమైతే కాని అందుబాటులో ఉండడం. ఇవి కొంతకాలానికి అలవాటుగా మారతాయి. కాని కొన్ని రోజులపాటు నిన్ను నీవు అభివృద్ధి చేసుకుంటూ కొంచెం తగ్గి ఉంటే నిన్ను వారు మిస్ అవుతారు. అప్పుడు మాత్రమే వారు నీ విలువను గుర్తిస్తారు. బౌండరీలు పెట్టడమనేది దూరం చేయడం కాదు, మనల్ని కాపాడుకోవడమే. చాలామంది నేను ఎత్తుకట్టలు పెట్టితే నా సంబంధాలు బలహీనపడతాయేమో అనుకుంటారు. కాని నిజమేమిటంటే మీరు అందుబాటులో ఉండకుండా ఎవ్వరికీ అందకుండా ఉంటే మీరు వారికి చాలా దగ్గరవుతారు మరియు మంచి శ్రేయోభిలాషి కూడా అవుతారు. కాస్త ఆలస్యంగా స్పందించటం మొదలుపెట్టండి, వెంటనే ఓకే అన్న మాట వద్దనండి. మీ పరిమితుల్ని స్పష్టంగా కాని గౌరవంగా తెలియజేయండి. ఏ విషయం వెంటనే ఓకే చెప్పకండి. నిజంగా గౌరవించేవాళ్లు మీ చుట్టూ ఉండేవారు అవుతారు. ఈ విధంగా చాణక్యుడు చెప్పిన పై సూత్రాలని పాటిస్తే అందరిలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది మరియు మీ విలువ పెరుగుతుంది.